హాయ్ హలో ఎవ్రీవన్. ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను, బాగుండాలి కూడా. ఓకే, ఆ పరమశివయ్య ఆశీస్సులు అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గట్లనే ఆ ముక్కోటి దేవతల ఆశీర్వాదం కూడా మీ అందరికీ ఉండాలి, మీతో పాటు నాకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకు అనగా నా వీడియో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ఆదరిస్తున్నారు. థ్యాంక్స్ 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 ఎలాట్. ఎందుకు అంటే నా వీడియో మీ అందరికీ రిజనెక్ట్ అవుతున్నందుకు చాలా చాలా అందరూ కాల్స్ చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది మొత్తం నా కోసమే చెప్పినట్టుగా అని కాల్స్ మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఓకే అండి, మరి లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం, ఇంకా కంటెంట్ ఎందుకు చెప్పుకుందాం మరి. ఓకే అండి, ఈ రీడింగ్ వచ్చేసి నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. వైరు కొంచెం వెనకాలకంటారు, ఓకేనా. ఈ రీడింగ్ వచ్చేసి నాట్ ఏ పర్సనల్ రీడింగ్, ఓన్లీ జనరల్ రీడింగ్ మాత్రమే. మీకు ఇందులో 30 or 40% కనెక్ట్ అయితే మీదని తీసుకోండి, ఓకేనా. ఇందులో కొన్ని పాయింట్స్ మీకు రిజనెట్ అయ్యాయి అనుకోండి, అవుతావి మీవని తీసుకోండి. రిజనెట్ కాకపోతే ఇది ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో లాగా అయితే అనుకోండి. ఒక టైం పాస్కి మీరు టైమ్లెస్ రీడింగ్ మీ కళ్ళ ముందుకు మీకు ఎప్పుడు వచ్చినా అది మీకు సంబంధించిందే. ఆ భగవంతుడు మీ కళ్ళ ముందుకు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే ఈ వీడియో మీ ముందుకు వస్తుంది. ఇప్పుడే రావాలి అప్పుడే రావాలని టైమింగ్స్ ఏం లేవండి, ఓకేనా. ఓకే, టైమ్లెస్ రీడింగ్. మరి ఆడవారికి మగవారికి, మేల్ ఫీమేల్ ఇద్దరికి ఈ వీడియో బోత్ ఆఫ్ యూ ఖచ్చితంగా వర్తిస్తుంది. అది ఎవరైనా పర్వాలేదు, ఎలాంటి రిలేషన్షిప్ ఉన్న వారికైనా కూడా ఈ వీడియో అనేది కరెక్ట్గా వర్తిస్తుంది, ఓకేనండి. ఈ వీడియో కనుక మీకు ఈ వీడియోలో ఈ రీడింగ్లో మీకు ఏమైనా మ్యాటర్ ఇంట్రెస్ట్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఓకేనా. ఈ రీడింగ్లో మీకు ఏదైనా మీకు కనెక్ట్ అయితే కూడా మీరు కామెంట్లో ఇవ్వండి. ఇంకొక విషయం మెయిన్గా చెప్తున్నాను, అసలైన పెద్ద విషయం చెప్తున్నాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమే. ఏదో నా కోసము నాకు రావాలని మాత్రం చెప్పట్లేదు. ఇది కరెక్ట్గా మీరు ఆలోచించుకోండి. ఇది మీకే వదిలేస్తున్నాను. నేను మీకు ఎవరిని రిక్వెస్ట్ చేసి అడగట్లేదు, మీ ఇష్టం, యువర్ విష్, ఓకేనా అండి. ఈ రీడింగ్లో నేను కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ ఇలా కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని, వారి ముఖ చిత్రాన్ని, వారి డేట్ ఆఫ్ బర్త్ మీకు గుర్తున్నట్లయితే వారిని, మగవారు కానీ ఆడవారు కానీ ఎవరైనా సరే మీరు ఒక 5 times అయినా ఖచ్చితంగా అనుకోండి కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు, ఓకేనా. ఇంకొక ముఖ్యమైన విషయం ఇంకొకటి ఏంటంటే, మీరు ఈ వీడియో మీ కళ్ళ ముందుకు వచ్చిందంటే ఫస్ట్ లైక్ ఇచ్చిన తర్వాత వీడియో కంటిన్యూగా చూడండి. మీరు స్కిప్ చేస్తూ చూస్తారా, స్కిప్ చేయకుండా చూస్తారా, అది మీ ఇష్టం. స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. స్కిప్ చేస్తే మాత్రం కొన్ని పాయింట్స్ మిస్ అవుతారు. మీరు ఎక్కడైతే స్కిప్ చేస్తారో అక్కడే మీ పాయింట్ ఉందనుకోండి, అది మీది కాదు అని మీకు అర్థమవుతుంది. అందుకే మీరు చూస్తే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే మాత్రమే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అవుతుంది, ఓకేనా. ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ మాత్రం ఇచ్చి వీడియో చూస్తే యూనివర్స్ బ్లెస్సింగ్స్ మీకు ఉంటాయి. లైక్ ఇవ్వడం వల్ల మీకు ఏమొస్తుంది అని ఆలోచిస్తున్నారా? ఓకే, లైక్ ఇవ్వడంలో మీకే మంచి జరుగుతుంది. ఎలా అంటే మీరు ఇచ్చే లైక్ యూనివర్స్ వరకు చేరుకుంటుంది. ఆ యూనివర్స్ అనేది మీరు కోరుకున్నప్పుడు యూనివర్స్ మీరు ఇచ్చిన లైక్ని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తూ మీకు ఒక మంచి మెసేజ్ని, మీ నిజ జీవితంలో జరగబోయే విషయాలను మీకు తెలియజేస్తుంది యూనివర్స్ నమ్మండి, యూనివర్స్ మీద నమ్మకం పెట్టుకోండి. ఖచ్చితంగా మీదే విజయం అవుతుంది, ఓకేనా. ఓకే, లేట్ ఎందుకు, మరి కంటెంట్ ఏందో చెప్పుకుందాం, వినండి. ఇక ఈ వ్యక్తి టార్చర్ మీకు ఉండదు, ఓకేనా. ఈ వ్యక్తి టార్చర్ మీకు ఉండదు అంట. మరి ఎందుకు ఉండదు అది కూడా తెలుసుకోండి. అసలు ఈ వ్యక్తి ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, ఓకేనా. ఈ వీడియోలో నిజం తెలుసుకొని షాక్ అవ్వకండి, ఓకేనా. ఈ వ్యక్తి ఎవరి గురించి టార్చర్ ఉన్నదంట. ఇంకా మీ వ్యక్తి నుంచి మీకు ఎవరైతే వీడియో చూస్తున్నారో వారికి అనుకోండి ఇంకెవరికైనా టార్చర్ ఉన్నదంట. వారు ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నారో తెలుసుకొని అయితే షాక్ అయితే అవ్వకండి అని చెప్తున్నాను నేను. యూనివర్స్ అయితే ఇలాంటి మెసేజ్ అయితే ఇస్తుంది. మరి చూద్దాం ఏ వ్యక్తి ఎవరి గురించి, అంటే మీలో ఉన్న వ్యక్తి ఎవరు, అసలు మేల్ ఫీమేల్ ఎవరు చూస్తున్నారు
చెప్పాను కదా, కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు అయితే ఖచ్చితంగా అనుకోండి. ఈ వీడియో మేము కళ్ళ ముందుకు వచ్చిందంటే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. 30 or 40% రిజల్ట్ అయితే అది మీద అనుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఓకేనా? అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమైందా? ఈ ఇన్ఫర్మేషన్ గిట్లా మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఈ శివగంగా టారో ఇంకా వేరే వారికి, ఇతరులకి ఈ వీడియో వల్ల ఉపయోగాలు కనిపిస్తాయి, ఉపయోగాలు ఇంకా పరిష్కారాలు దొరుకుతాయని మీకు నమ్మకం ఉంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే వారికి షేర్ చేయండి. ఒక 3-4 అట్లా షేర్ చేయండి. ఇంకో విషయం, ఇంకా 30 or 40% రిజల్ట్ అయితే మాత్రం మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలి అనుకునేవారు కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి. ఓకేనా? కనిపించే నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు, కానీ ఫ్రీగా మాత్రం కాదండి. పైసలు అయితే ఖర్చు అయితే, ఫ్రీగా మాత్రం కాదు. గుర్తుపెట్టుకోండి, ఫ్రీగా చెప్పబడదు. ఫ్రీగా చెప్తే దానివల్ల నష్టం మీకే, నాకు కాదు. అర్థమవుతుందా? మీకు కరెక్ట్ అయిన సమాధానం యూనివర్స్ ఇవ్వదు, రిజల్ట్ కాదు. మనీ ఎంతో కొంత ఇవ్వాల్సిందే. ఓకేనా అండి? అవసరమైతే ఏదైనా పరిస్థితి బాగాలేదు అనుకున్న వారికి నాకు ఇక్కడ అర్థం కావాలి, నిజంగానే వారి పరిస్థితి బాగాలేదు అనుకుంటే ఖచ్చితంగా నేను మీకు అమౌంట్ కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తాను. ఇది ఆటోమేటిక్గా పడింది, సో కార్డు ఇలాగే ఉంచుతాను, తీయను. ఎందుకంటే అది యూనివర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను. ఓకేనా ఫ్రెండ్స్? చెప్పాను కదా, ఈ వీడియో కంటెంట్ అయితే చెప్పాను. ఎవరు అర్హులు ఈ వీడియోకి చూద్దాం. మరి అర్హులైన వారు ఎవరు, అర్హులైన రిలేషన్షిప్లో ఎవరున్నారు చూద్దాం. యూనివర్స్ ప్లీజ్, యూనివర్స్ మంచి మెసేజ్ ఇవ్వండి మా యూవర్స్కి. చూసే వాళ్ళ మా యూవర్స్కి మంచి మెసేజ్ అయితే ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ యూనివర్స్. ఓకేనా? ప్లీజ్ యూనివర్స్ అని చెప్పుకున్నాను. ఇగో మస్తు జిస్ట్ అవుతుంది మనకి మధ్య, మీకు తెలియదు, అందుకోసమే అదేంది దుప్సిక ఏందో అనుకునేది. ఓకేనా? ఓకే అండి, నిజమండి, మీ వ్యక్తి నుంచి ఖచ్చితంగా టార్చర్ మీకు ఉండదు, నిజంగానే ఉండదు. ఎందుకంటే ఈ వ్యక్తి మీ లైఫ్లో ఉన్నారు అంటే టార్చర్ ఉండదు. నవ్ పర్సన్ ఎవరో మీకోసం ఎదురు చూస్తున్నారు. తను గీసుకున్న తన ప్రపంచంలో అయినా మీ పర్సన్ దగ్గర హఠాత్తుగా ప్రేమ మాయమైందంట. అర్థమవుతుందా? ఇక పడిపోయిన కార్డు ఓకే, ఇది కింద పడ్డది. ఓకే, ద మెడిటేషన్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీ లైఫ్లో నుంచి మళ్ళీ వెళ్ళిపోయిన పర్సన్ ఎవరైతే ఉన్నారో తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు. ఈ వ్యక్తి టార్చర్ మీకు ఎందుకు ఉండదు అనుకుంటే అక్కడ ఈ వ్యక్తి మీ గురించి ఈగోయిస్ట్ పర్సన్ అయి ఉండాలి మీ లైఫ్లో. ఆల్రెడీ ఈ వ్యక్తికి ఇంకా వేరే వేరే ఆలోచనలు ఉన్నట్టుగా ఉన్నాయి. అది వర్క్ పైన కావచ్చు, ఇంకా వేరే వాటి గురించి ఓవర్ థింక్ చేస్తున్నది వర్క్ పైన కావచ్చు, ఇంకెవరి కోసమో కావచ్చు. ఈ వ్యక్తి చాలా అంటే ఎదురు చూడడం అనేది జరుగుతుంది. చాలా ఈ ఎదురు చూపుల్లో మీ వ్యక్తి అనేది చాలా అంటే మీరు ఇచ్చిన ఆఫర్స్ కానీ మిమ్మల్ని కానీ ప్రతి ఒక్కటి మీ అందరినీ కూడా పక్కన పెట్టేసి ఇంకా వేరే వేరే ఓవర్ థింక్ ఆలోచనలు చేస్తున్నారు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో అయితే ఉండడం అయితే జరిగిందండి. ఓకేనా? అయితే మీ వ్యక్తి ఎందుకు టార్చర్ ఉండదు అంటే ఆల్రెడీ ఈ వ్యక్తి ఎవరితోనో ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు. అర్థమవుతుందా? వేరే వ్యక్తితో మీ పర్సన్ ఇంకొక వేరే వ్యక్తితో ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు. సో ఈ బాండింగ్ అనేది వారికి గుర్తొచ్చిన ప్రతిసారి మీకు ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. ఓకేనా? మీకు ఇబ్బంది పెడుతున్నారు. అందుకే ఈ వ్యక్తి ఇబ్బందులు మీకు ఉండవు. అంటే ఇబ్బందులు మీకు ఉండవు అంటే ఈ ఫిజికల్ బాండింగ్లో ఉన్నవారు మరి ఉంటారా, వెళ్ళిపోతారా వీరి లైఫ్లో నుంచి? మరి ఎందుకు అంటే ఈ ఫిజికల్ బాండింగ్లో ఎవరైతే ఉన్నారో ఆ వారికి మీ వ్యక్తికి, ఓకేనా, చూసేవారికి మీకు చెప్తున్నా అర్థం చేసుకోండి, వారికి మీ వ్యక్తికి ఇక్కడ మనస్పర్ధలు వస్తున్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నారు, కొంచెం గొడవలు జరుగుతున్నాయి, చాలా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. దానివల్ల ఈ ఫిజికల్ బాండింగ్ కూడా బ్రేక్ అయ్యేలాగుంది. అంటే ఈ వ్యక్తి టార్చర్ మీకు ఎందుకు ఉండదంటే ఇక్కడ ఫిజికల్ బాండింగ్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ కావడం వల్ల మీ పర్సన్ ఎవరితో అయితే రిలేషన్లో ఉంటారో వారితో నిమగ్నం అయిపోతారు. సో అందువల్ల మీకు ఇబ్బంది టార్చర్ పెట్టడం అనేది అయితే జరిగింది ఇన్ని రోజుల వరకు.
ఇప్పుడైతే ఆ వ్యక్తి నుంచి వీరికి గొడవలు జరిగాయి. సో గొడవలు జరిగాయి కాబట్టి ఆ వ్యక్తితోటి ఎవరితో అయితే బాండింగ్లో ఉన్నారో ఈ వ్యక్తి వారికి దూరంగా వచ్చారు కాబట్టి మీ వ్యక్తి టార్చర్ మీకు ఎందుకు ఉండదు అంటే అక్కడ బాండింగ్లో ఉన్నప్పుడు వారి చెప్పుడు మాటలు వారితో ఉన్నప్పుడు వారికి లొంగిపోయి వారికి పూర్తిగా అడక్ట్ అయిపోయి మిమ్మల్ని చూస్తూ అసహించుకుంటూ మునుపటి ప్రేమను కోల్పోయి మీ దగ్గరికి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, టార్చర్ పెట్టడం, మానసికంగా శారీరకంగా ఇంకా ఎన్నో రకాలుగా ఊహించని విధంగా ఊహించని రీతిలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరిగింది. ఒక వ్యక్తి బంధంలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి ఆ వ్యక్తికి వీరికి గొడవలు జరుగుతున్నాయి. మీ వ్యక్తి ఇంకేం ఆలోచిస్తున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని అనుకుంటున్నారు. తప్పటి రిలేషన్షిప్లో అయితే ఉన్నవారైతే ఉన్నారు అంటే ఫిజికల్ బాండింగ్లో ఉన్నారు, ఆల్రెడీ గొడవలు జరుగుతున్నాయి. ఈ రిలేషన్షిప్లో అంటే ఇన్ని రోజులు వారు చెప్పుడు మాటలకు లొంగిపోయి అంటే వారు చెప్పింది విని అని తన తప్పు తను తెలుసుకోవడం అయితే జరిగింది. పశ్చాత్తాపానికి గురి అవుతున్నారు. తన తప్పు తను తెలుసుకొని ఇక ఈ బాండింగ్లో ఉండడం అనేది కరెక్ట్ కాదు. నేను అనవసరంగా వీరిని నమ్మి నా పర్సన్ని నేను ఇబ్బంది పెట్టాను, నా పర్సన్ని నేను కష్టపెట్టాను అని చాలాగా ఆలోచిస్తున్నారు. అయితే మీ లైఫ్లోకి మళ్ళీ మీ పర్సన్ ఇదివరకు మీకు మొదట్లో ఉన్న ప్రేమ అంతా ఎలా ఉండేనో అది మధ్యలో మాయమైపోయింది. ఈ మాయమైపోయిన ప్రేమను హఠాత్తుగా గద్దొచ్చి ఎత్తుకపోయినట్టు అయిపోయింది మొన్నటి వరకు. ఇప్పుడైతే మళ్ళీ రీసెంట్లీగా మళ్ళీ మిమ్మల్ని ఒక రైట్ టైం కోసం అయితే ఎదురు చూస్తున్నారు మీ పర్సన్. ఎందుకు రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారంటే ఈ వ్యక్తికి మీరు ఎవరైతే చూస్తున్నారో మీరు మిమ్మల్ని పెట్టిన ఇబ్బందుల నుంచి వారు ఇప్పుడైతే మీకు అలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఎవరి కోసమో మిమ్మల్ని అవాయిడ్ చేయకుండా మిమ్మల్నిగా ప్రేమించిన ఆ వ్యక్తి మళ్ళీ అలాగే రావాలి అని అనుకుంటున్నారు. మరి అంతే ప్రేమతో ఉంటారా అంటే ఉండాల్సిన అవసరం కూడా వస్తుంది, ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బాండింగ్లో ఇక్కడ గొడవలు జరిగాయి. ఇక్కడ ఎంతగానో ఓవర్ థింక్ పెట్టుకున్న ఈ రిలేషన్షిప్ అయితే బ్రేకప్ అయింది. మీ పైన పెత్తనం చలాయించే మీ పర్సన్ మీ వ్యక్తి తను ఎగోయిస్ట్ పర్సన్ అయి ఉన్నారు. ఇన్ని రోజులు ఈ రిలేషన్లో వారు చెప్పినట్టుగా చెప్పుడు మాటలు విని మిమ్మల్ని అవమానించడం, మీకు ఏది సరిగ్గా చూసుకోలేకపోవడం, ఫోన్ కాల్స్ కానీ ఏది కానీ ఎవ్రీథింగ్ మీ విషయంలో అన్నీ నెగిటివ్గా చేయడం అనేది జరిగింది. ఈ నెగిటివ్గా మీ విషయంలో ఎందుకు ప్రవర్తించారు అంటే ఈ నెగిటివ్గా చేయడము మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల అది మీకు టార్చర్ లాగా అనిపించవచ్చు. సో మీరు అనుకోకపోయినా తను పెట్టేది మాత్రం మీకు టార్చరే. అలాంటిది మాత్రం పెట్టడం జరిగింది. ఎందుకంటే వేరే వారితో బాండింగ్లో ఉండడం వల్ల ఇలాంటి రిలేషన్షిప్ అనేది మీకు తన తప్పు తను తెలుసుకున్నాడు. నిజమేంది అబద్ధమైంది అంటే ఒక నిజమైన హానెస్ట్గా ఇష్టపడితే ప్రేమ ఎట్లుంటుంది, ఇది స్వార్థపూర్వకమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే మనీ కోసము మనిషి ఉన్నారు అంటే ఒక మనీ కోసం మనిషి ఉండడం అంటే ఎట్లుంటుంది. ఇన్ని రోజులు వారు ఏం లాస్ అయ్యారు, ఏం కోల్పోయారు, మనీ పరంగా లాస్ అయ్యారు, అభిమాన పరంగా లాస్ అయ్యారు, స్టేటస్ పరంగా లాస్ అయ్యారు, పరువు ప్రతిష్ట ప్రతి ఒక్కటి లాస్ ఆఫ్లో ఉన్నారు. ఈ లాస్ అవ్వడం అనేది ఎక్కడ మొదలైంది, ఎక్కడ స్టార్ట్ అయిందని దీర్ఘంగా ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి. దీర్ఘమైన ఆలోచనలు, దీర్ఘమైన పనులు ఇవన్నీ ఇప్పుడు ఇదివరకు ముందు తన పరిస్థితి ఎలా ఉండేది, మీతో బాగున్నప్పుడు ఎలా ఉండేది, మధ్యలో వారు వచ్చిన తర్వాత మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు వారు వెళ్ళిపోయిన తర్వాత మీ పర్సన్ పరిస్థితి ఎలా ఉంటుంది, తనకు ఆపదలో ఉన్నప్పుడు ఎవరు ముందుకు వస్తున్నారు, తనకు ఎవరు సాయం చేస్తున్నారు, ఎవరిని ఎప్పుడు నమ్మాలా ఎప్పుడు ఎవరిని నమ్మకూడదు అనేది కంప్లీట్గా అర్థమైపోయింది మీ పర్సన్కి. పూర్తిగా దీర్ఘమైన ఆలోచనలు 24/7 ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఏమని ఆలోచిస్తున్నారు, ఇక్కడ గొడవలు జరిగాయి, ఇక్కడ బాండింగ్ ముగిసిపోయింది, ఈ రిలేషన్ బ్రేక్ అయింది, ఇన్ని రోజులు వారు చెప్పిన మాటలని గుడ్డిగా నమ్మేశారు. ఆ గుడ్డిగా నమ్మి మిమ్మల్ని ఎంతగానో ఇబ్బందులు పెట్టి ఎంతగానో మనస్తాపానికి గురి చేసిన ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి ఒక కొత్తగా ఇంతకుముందు కంటే ఇప్పుడు నిజమైన ప్రేమగా వారిలో చిగురెత్తుతుంది. ఆ చిగురెత్తుతున్న ప్రేమని వారి ఆలోచనలకి మీరు అస్సలు కన్నం వేయకండి.
ఓకేనా. ఇప్పుడు ఇప్పుడిప్పుడుగా మీ పర్సన్ కొంచెం కుదురుకుంటున్నారు. ఆ కుదురుకుంటున్న పర్సన్‌ని మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. ఓకేనా. రైట్ టైం కోసం మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలని అనుకుంటున్నారు, వస్తున్నారు. మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తే రైట్ టైం కోసం ఎదురు చూసి ఒకవేళ మీ లైఫ్‌లోకి వస్తే మీతో ఉంటే ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు పెట్టే ఇంత కారంతో తిన్నా అయినా సరే, మీతో ఉన్నప్పుడు కారంతో తిన్నా, ఎలా ఉన్నా కూడా మీ పర్సన్ ఇప్పుడు హ్యాపీగా ఉండడానికైతే సిద్ధంగా ఉన్నారు. కొద్ది రోజులైతే టైం పడుతుంది. టైం పడడానికి టైం కోసం మీ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. వారి ఆలోచనలు అయితే గిట్లున్నాయి. మరి మీకు ఎంతవరకు రిజనెక్ట్ అవుతుందో చూడండి. ఓకేనా. ఓకే అండి. మీ వ్యక్తి వాస్తవానికి వస్తే ఆల్రెడీ పెళ్ళైన వారే ఉన్నారు. కొంతమందికి మాత్రం ఎక్కువ మందికి మ్యారేజ్ అయిన పీపుల్స్ ఉన్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్న వారైతే ఎక్కువగా కనిపిస్తున్నారండి ఇందులో. ఓకేనా. మళ్ళీ మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అంటే, నేను ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో కావచ్చు, ఏదో కావచ్చు, తను చేసుకున్న తప్పును తను తిరిగి అర్థం చేసుకుంటున్నారు. ఇంకా ఎక్కడెక్కడో తను పడ్డ తిప్పలు, తను పడ్డ పాటలు అన్నీ అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. ఇరుగు పొరుగు ఏమేమి చెప్పారు, ఏమేమి మాట్లాడారు, ఎవరితో ఎలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవించారు, మీకు ఎలాంటి ఇబ్బందులు పెట్టారు, మీరు ఎలాంటి ఇబ్బందులకు గురయ్యారు, అవన్నీ బాగా మీ పర్సన్ అయితే ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. ఆల్రెడీ ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు అయి ఉండాలి. లేదంటే ఇష్టపడి ఏదో ఒక రకంగా సెకండ్ మ్యారేజ్ జరిగిన వారయ్యే ఉండాలి. ఓకేనా. కొంతమందికి అయితే టాక్సిక్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. మీ లైఫ్లో ఎవరో టాక్సిక్ పర్సన్ అయితే కనిపిస్తున్నారు. అది ఎవరైనా కావచ్చు, ఆ టాక్సిక్ పర్సన్, టాక్సిక్ వ్యక్తి, అది ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, కనిపిస్తున్నారు. మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరితోకైనా కానీ మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడండి. అర్థమవుతుందా అండి. ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు. ఎవరిని మీరు నమ్మినా కూడా మీకు తిరిగి చూసుకుంటే సున్నా ఉంటుంది మీ లైఫ్లో. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చూసేవారికి చెప్తున్నాను. ఓకేనా. మీ పర్సన్ని కూడా మీరు నమ్మొచ్చు, నమ్మొద్దు అని చెప్పను. మీ పర్సన్ పైన కూడా ఇదివరకు ఎంత నమ్మకం పెట్టుకున్నారో అంత నమ్మకంని మీరు పోగొట్టుకున్నారు మీ పర్సన్. ఆ పోగొట్టుకున్న మీ పర్సన్కి ఆ నమ్మకం అనేది తొందరగా రావాలి అంటే రాదు. కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఓకేనా. కొద్దిగా కుదురుకుంటుంది. ఓకేనా అండి. ఓకే. మరి కొంతమందికి కష్టపడి డబ్బు సంపాదించగల వ్యక్తులు కొంతమంది లైఫ్లో మీ వ్యక్తులైతే ఉన్నారు. ఇంకోటి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం టైం పడుతుంది కలవడానికి. ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి కొంచెం గొడవలు జరిగి జడ్జిమెంట్ ఏదో ఒక నిర్ణయం అయితే కాబోతుంది. అయితే అటువా అయితే ఇటువా అయితే ఎటన్నా సరే ఏదో ఒకటి జరిగిపోతుంది అనే ఒక నిర్ణయానికి రావాలి అని అయితే ఆలోచిస్తున్నారు. గట్లనే మీ ఈ లైఫ్లో ఉన్న టాక్సిక్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ మీ వ్యక్తికి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గొడవలకు దారి తీస్తుంది. కొంచెం గొడవలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి. కొంతమందికి కోర్టు సమస్యలు ఎవరికైతే ఉన్నాయో కోర్టులో కొంతమందికి కేసెస్ నడుస్తున్నాయి, సమస్యలు అయితే ఉన్నాయి. ఆ సమస్యలు ఇప్పుడిప్పుడు కొంచెం కుదురుకునే సమయం అయితే దగ్గర పడింది. మరికొద్ది రోజులలో కోర్టు నుంచి మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చేది ఉందండి. ఓకేనా. ఆ రిజల్ట్ తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. అది ఎలాంటి రిజల్ట్ అయినా సరే మీరు బాధపడద్దు, ఓవర్ థింక్ చేయొద్దు. ఓకేనా. ఇక్కడ ఎవరి లైఫ్లో అయితే ఈ ఫిజికల్ బాండింగ్ ఎవరి లైఫ్లో అయితే ఉన్నారో వారి లైఫ్లో ఇప్పటికైతే తొలగిపోయారా సంతోషం. ఒకవేళ తొలగిపోకపోతే మాత్రం వారి గురించి మీరేం బాధపడద్దు, వరి అవ్వద్దు. మీరు గట్టిగా ఉండండి. మీరు గట్టి పునాది లాంటి వారు. ఎవరైతే చూస్తున్నారో గట్టి పునాది లాంటి వారు. అలా మీరు గట్టిగా ఉంటే వీరికి ఎప్పుడో ఒకసారి గొడవలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఇప్పుడు నేను చెప్పిందంతా ఖచ్చితంగా జరిగే తీరుతుంది. ఓకేనా. ఇక్కడ గొడవలు జరిగిన తర్వాత కొద్ది రోజులు హార్ట్ బ్రేకింగ్లో మీ వ్యక్తి ఉంటారు. ఎందుకంటే ఇన్ని రోజులు ఉన్న బాండింగ్ అంతా అబద్ధమా అంటే అదంతా ఏంటి అసలు అని ఒక సందిగ్ధంలో పడిపోతారు. అప్పుడు మళ్ళీ మీ పైన కొత్తగా ప్రేమ చిగురిస్తుంది. ఈ వ్యక్తితో మీకున్న రిలేషన్ అనేది ముందుకొస్తుంది. ఓకేనా అండి. ప్రతి ఒక్కరు కూడా దేన్ని కూడా గుడ్డిగా నమ్మొద్దు. కోర్టు సమస్యలు ఉన్నవారికి కోర్టు సమస్యలు తీరిపోతాయి.
గట్లనే జాబ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మరికొద్ది రోజులలో కొంతమందికి దేవుడి మొక్కులు ఏదో ఉన్నట్టున్నాయి. అది పెళ్ళైన వారికి కావచ్చు, పెళ్ళి కాని వారు కావచ్చు, ఈ రిలేషన్షిప్లో ఉన్నవారు కావచ్చు, జాబ్, కెరియర్ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. దైవ సందర్శనలు అయితే చేసుకోండి. మీరు అనుకున్న పనులు మీకు ఖచ్చితంగా నెరవేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే నిద్రలేని రాత్రులు స్ట్రెంత్ కూడా కట్టుకోవడం, ధైర్యాన్ని తెచ్చుకోవడం ఎవరైతే ఉన్నారో వారు కొంచెం మనీ విషయంలో ఇబ్బందులకు గురవుతున్నట్టుగా ఉంది. కొంచెం రిలాక్స్ అవ్వండి. మరికొద్ది రోజులలో మీకు ఒక మంచి రోజులు, స్టార్ లైఫ్ అనేది రాబోతుంది. అయితే మీరున్న సిచ్యువేషన్కి కొంచెం ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఆ సమయాన్ని మీరు ఎదురు చూడడం కంటే మీరు కష్టపడండి, హానెస్ట్గా ఉండండి, ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. మీరు ఎక్కడైతే మోసపోయారో ఎక్కడైతే అడ్డం పడ్డారో అక్కడే మీరు లేచి నడవగల శక్తిని మీరు తీసుకొచ్చుకోండి. ఎక్కడైతే మీరు అవమానపడ్డారో గక్కనే నిలబడుర్రి. గంతే. ఇందులో ఉన్న మీ నిజాయితీని మీరు నిలబెట్టుకోండి. ఇది మీకు అంతా మంచిగా జరుగుతుంది. మీకు కొంతమందికి జాబ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కొంతమందికి చెప్పాను కదా, ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు. మీకు అన్నీ వెళ్ళిపోవడం జరుగుతుంది. మీ పర్సన్ మీ దగ్గరికి రైట్ టైం చూసుకొని అర్జెంటుగా రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు ఎంతవరకు కనెక్ట్ అయిందో ఖచ్చితంగా మీరు లైక్ ఇచ్చి చూడండి. లైక్ ఇస్తేనే ఇది మీకు రిజనెక్ట్ అవుతుంది, లేకపోతే కాదు. ఇది కూడా చెప్తున్నా, ఇవ్వండి ఇవ్వకపోండి అది మీ ఇష్టం. మీరు ఇవ్వకపోయినా నాకైతే ఏం నష్టం లేదు. మీకు రిజనెక్ట్ కావాలి అని అనుకుంటే, మంచి రిజల్ట్ రావాలి, మంచి మెసేజ్ యూనివర్స్ నుంచి కావాలి అనుకున్న వారు లైక్ అయితే ఇవ్వండి. మీరు నాకు కామెంట్ పెట్టినా పెట్టకపోయినా నాకేం అభ్యంతరం లేదు. కామెంట్ పెట్టకున్నా సరే అండి, కామెంట్ పెట్టండి అని నేను అడగను. మీకు నచ్చితే కామెంట్ పెడతారు, నచ్చకపోతే వదిలేస్తారు. దానికి నేను మిమ్మల్ని కామెంట్ పెట్టండి అని నేను అడగను. ఈ లైక్ కూడా ఎందుకు అడుగుతున్నా, నా కోసం కాదండి, మీకోసమే. మీకు యూనివర్స్ ఇచ్చే మెసేజ్ మీకు కరెక్ట్గా ఉండాలి, యూనివర్స్ నుంచి బ్లెస్సింగ్స్ ఉండాలి. ఈ వీడియో చూసే ముందు యూనివర్స్ మీకు మంచి మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి దేవుడు ముందుకెళ్ళి గుడి వరకు వెళ్ళి ఒక దండం పెట్టుకొని దేవుడిని మొక్కుతాము. గట్లనే యూనివర్స్ కోసం ఒక లైక్ ఇవ్వండి, నో ప్రాబ్లం. మీకు లైక్ ఇవ్వడంలో మీకు ఏం ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా అండి? ఓకే. మీరు ఏదో కొంచెం బాగా బాధల్లో ఉన్నారట కొంతమంది, అంతగానో మీరు బాధపడకండి. ఓకేనా? మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అది ఒక 5 months కావచ్చు, 5 weeks కావచ్చు, 5 days కావచ్చు అవుతుందట. కొంతమంది దేని గురించో ఓవర్ థింక్ చేస్తున్నారట, ఏమో మంచి విషయాలు ఆలోచిస్తున్నారట. మంచి పనులు చేయాలని ఎవరు అనుకుంటున్నారో వాళ్ళు అసలు స్టాప్ చేయొద్దు. గట్లనే చెడుగా ఎవరి గురించి అన్న ఆలోచిస్తున్నారో ఆ చెడుగా మాత్రం ఆలోచించకండి. ఏదైనా పాజిటివ్గా థింక్ చేయండి, నెగిటివ్గా థింక్ చేయకండి. చెడులో మంచిని వెతకండి. ఓకేనా? మీరు చూసేదంతా నిజము అని పొరపాటు పడుతున్నారో కొన్ని సందర్భాలలో అబద్ధాలు కూడా కావచ్చు. ఓకేనా? ఏదైనా సరే రిసీవ్ చేసుకోవడానికి మీరు రెడీగా అయితే ఉండండి. ఓకేనా? ఈ లైఫ్ అన్నప్పుడు కాంప్రమైజ్ కాక తప్పదండి. లైఫ్ అన్నప్పుడు జీవితం అంటే ఒక చెస్ గేమ్ లాంటిది. ఖచ్చితంగా మీరు కాంప్రమైజ్ అయితే కావాలి, తప్పదు. కాంప్రమైజ్ ఖచ్చితంగా ఉండాలి మీ జీవితంలో. ఎప్పుడైతే కాంప్రమైజ్ ఉంటుందో అప్పుడే మనం ఒక్కొక్క మెట్టు ఎదుగుతున్నాము అని అర్థం. అక్కడ అర్థమవుతుందా? టేక్ యాక్షన్. కొంతమంది అయితే మీ లైఫ్లో మీరు యాక్షన్ తీసుకోండి. మీరు చూసేదంతా కళ్ళకు కట్టినట్టు కనిపించేది కాంప్రమైజ్ అయితే కండి. మీరు లైఫ్లో మీరు ఎంత కాంప్రమైజ్ అయితే అంత మంచి మీకు జరుగుతుంది. ఎస్. ఓకేనా? ఓకే అండి, ఇప్పటి వరకు అయితే మీరు చూసింది అంతా నిజమే. లైక్ అయితే అది మీ ఇష్టం, ఇక కామెంటు మీ ఇష్టం. ఓకేనా? ఓకే. మరి కొన్ని మెసేజ్లు చూద్దాం. మీ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం. కొన్ని మెసేజ్లు అయితే చూద్దాం. ఓకే. యూనివర్స్ ప్లీజ్, యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. ప్లీజ్ యూనివర్స్ మంచి మెసేజ్ అయితే ఇవ్వండి. వారి ఆలోచనలు ఎలా ఉన్నాయి ప్లీజ్ చూడండి. మీ వ్యక్తి కొంచెం రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎందుకో రైట్ టైం కాదు అంటున్నారు. ఎందుకు రైట్ టైం కాదు అనుకుంటున్నారంటే వారు చేసింది మిస్టేక్ అని వాళ్ళకి అర్థమైపోయింది అక్కడ. కాబట్టి వారు ఎందుకో రిగ్రెట్గా అయితే ఫీల్ అవుతున్నారు మీ వ్యక్తి. ఓకేనా? ఓకే. ఏదైనా స్టెబిలిటీగా ఉండలేకపోతున్నారు. సెల్ఫ్ లవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. తనను తాను ఎప్పుడైతే నమ్ముతారో తనపైన తను కూడా నమ్మకాన్ని కోల్పోయారంట ఈ వ్యక్తి. మీ వ్యక్తి తనపైన తను కూడా నమ్మకాన్ని కోల్పోయారంట. ఆ నమ్మకం తనపైన తనకు కుదిరిన తర్వాత, తను సెల్ఫ్ లవ్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని మాత్రము
చేరుకోవడానికి సమయం దగ్గరలోనే ఉంది అని ఆలోచిస్తున్నారు మీ పర్సన్. ఓకేనా? ఓకే అండి. ఎప్పుడైనా సరే కానీ చాలా ఒక మనిషిని నమ్మి ఈ లైఫ్ చేంజెస్ కావడానికి గల కారణం ఏంటి అనేది బాగా ఓవర్ థింక్ చేసి ఆలోచిస్తున్నారు. అంటే ఏదైనా కానీ అబౌట్ దిస్ అంటే ఏదైనా చేంజెస్ అయితే కావాలని అనుకుంటున్నారు. అంటే వారు చేసిన మిస్టేక్లు అందులో ఉన్న ప్రతిదాన్ని చేంజ్ చేయాలనుకుంటున్నారు. వారు కూడా వారి క్యారెక్టర్లో చేంజ్ కావాలి అని అయితే అనుకుంటున్నారు. ఓకేనా? ఏదైనా సరే చూసేదంతా అబద్ధం. ఓకేనా? గాడ్ని నమ్మాలి, దేవుని నమ్మాలి. దేవుని ఎప్పుడైతే నమ్ముకుంటామో అప్పుడు మనకు రైట్ టైం అయితే ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. న్యాయం అనేది ఉంది అనుకుంటున్నారు. ఓకేనా? ఎప్పుడైనా మెంటల్గా ప్రిపేర్ అయిపోయారండి, మెంటల్గా బాగా డిసప్పాయింట్ అయ్యారంట మీ పర్సన్. ఎందుకో మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినప్పుడైతే మీ పర్సన్ అయితే ఏదైనా సరే కరెక్ట్గా రిసీవ్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే ఇలాంటప్పుడే మీరు ఒక గట్టి ధైర్యాన్ని, గట్టి నమ్మకాన్ని మీరు ఇస్తే మీరే దేవుడు, మీరే దేవత అని అనుకునే సమయం కూడా వస్తుంది. ఓకేనా? ఏదైనా కానీ ఫ్రెండ్స్ నమ్మి ఇన్ని రోజులు చాలా మోసపోయారంట. మీ ఫ్రెండ్స్ నమ్మి మోసపోయారంట. వీరికి ఎందుకో కండిషన్ అనేది ఇప్పుడు బాగాలేదంట. ఈ కండిషన్ వాళ్ళ హెల్త్ విషయానికి కూడా తీసుకెళ్తుందంట. హెల్త్ కూడా కొంచెం రోజు రోజుకి ఎందుకో బాగుండట్లేదు అంటున్నారు. చాలా చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. తన మనసు, మీ వ్యక్తి మనసు అస్సలు బాగాలేదండి. మీరు కూడా ఆలోచించండి ప్లీజ్ ఒక్కసారి. ఓకేనా? ఓకే అండి. మరి లేట్ నైట్ థాట్స్ మీ పర్సన్ ఏమంటున్నారు చూద్దాం. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏమంటున్నారు, ఏలా ఆలోచిస్తున్నారు చూద్దాం. యూనివర్స్ ఇచ్చే మెసేజ్ ఏంటో చూసుకుందాం మరి. ఓకేనా? ఇది వారి యాక్టివిటీగా ఉన్నారండి. ఓకేనా? మీ పర్సన్ చాలా యాక్టివిటీగా ఉన్నారు. ఎవరు? రిలేషన్షిప్లో యాక్టివిటీగా ఉన్నారు. మెమొరీస్ అంటే వారి లైఫ్లో ప్రతిదీ రొమాంటిక్ లవ్, ఎంజాయ్, మెంటల్గా అయితే చాలా ఇన్ని రోజులు డిసప్పాయింట్ అయిన దానికి చాలా మంచి మంచి మూమెంట్స్ గుర్తు చేసుకుంటూ ఆ లవ్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు. ఓకేనా మీ పర్సన్? ఓకే అండి. ఓకే. అది మీ పర్సన్ సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. అంటే తనను తాను సెల్ఫ్ లవ్ అయితే చేసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. యూ టు లవ్. ఓకే. ఓపెన్ యువర్ ఎప్పుడైతే ఎవరికైతే బ్రేకప్ చెప్పారో ఆ బ్రేకప్ అంటే ఎవరికైతే ఇష్టం లేదు అని ఇన్ని రోజులుగా దూరంగా ఉన్నారో వారికి దగ్గర కావాలని ఆలోచిస్తున్నారు. రిసీవ్ చేసుకుంటున్నారు వారి ఆలోచనలను ప్రతిదాన్ని కూడా. ఒక చాలా బ్రీత్ తీసుకొని చాలా అంటే బిగినింగ్ అనేది గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ అనేది వారి లైఫ్లో ఉండాలి అని కోరుకుంటున్నారు. ఓకేనా? అందరినీ కలుపుకొని ఉండాలనే మనస్తత్వం అయితే ఉందండి. ఓకేనా? అంటే వన్ సైడ్ లవ్ కాకుండా టూ సైడ్ లవ్ ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరో వన్ సైడ్ లవ్ ఉన్నట్టు రొమాంటిక్గా, వన్ సైడ్ లవ్ ఉన్నవారు రొమాంటిక్గా పార్ట్నర్ని రిసీవ్ చేసుకుంటున్నారంట. ఎందుకో ముట్టుకోవడానికి, పట్టుకోవడానికి షేక్ అవుతున్నారట మీ పర్సన్. ఎందుకు షేక్ అవుతున్నారు మరి? ఓకేనా? యువర్ లవ్ ఎక్సలెంట్ అంటున్నారు మీ పర్సన్. ఎందుకంటే మీ లవ్ అంత గొప్పదంట, మీ ప్రేమ అంత గొప్పదంట. రొమాంటిక్గా మస్తు ఆలోచిస్తున్నారు, ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. ఓకేనా? ఇక్కడ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఎవరైతే ఉన్నారో వారి గురించి అయితే చెప్తున్నాను. లవ్ అయితే సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ట్రూ లవ్ అయితే ఉంది. చాలా చాలా అంటే రొమాంటిక్ ఆలోచనలు అయితే మీ పర్సన్ అయితే మీ గురించి ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు. ఓకేనా? ఏదైనా కానీ మీరు అంటే ఒంటరిగా ఉండి బాగా ఆలోచిస్తూ మీ గురించి ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకుంటానంటున్నారు మీ పర్సన్. ఓకేనా? ఓకే అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అదర్స్ అంటే వేరే వాళ్ళు చెప్పినవి అయితే మీరు నమ్మొద్దని మీ పర్సన్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. ఏదైనా కానీ సర్వర్ లాగా చూడడం అనేది మీ పర్సన్కి అయితే నచ్చట్లేదట. అదర్స్ అంటే ఏదైనా బోత్ ఆఫ్ యూ ఏదైనా కావచ్చు. డీప్ డీప్ డ్రీమ్స్ అయితే డీప్గా డ్రీమ్స్ అయితే కలలు కంటున్నారంట. ఓకేనా? డీప్ డ్రీమ్స్ అయితే ఉన్నాయి. ఓకేనా? పాస్ట్ లవ్ అయితే ఏదైతే ఉందో మీ జీవితంలో ఆ పాస్ట్ లవ్ని అయితే చాలా చాలా గుర్తు చేసుకుంటూ చాలా బిగినింగ్ అని అయితే చాలా మళ్ళీ అలాంటి లైఫ్ అయితే లీడ్ చేయాలని అయితే అనుకుంటున్నారు మీతో. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే. మరి మంచి మంచి ఈ ఆలోచనలు అయితే మీ పర్సన్కి ఉన్నాయి. డైల్స్ నడుగుదాం మరి. ఏంజల్ నెంబర్ 3 3 4 4 5 5
3 3 టైమ్స్ వచ్చిందండి. 4 కూడా 3 టైమ్స్ వచ్చింది. 3 4 టైమ్స్ వచ్చింది. 5 3 టైమ్స్ వచ్చింది. ఎవరికి వచ్చిందో చెప్పండి. ఓకేనా? ఓకే అండి. మరి ఈ పర్సన్ మారింది నిజమని నమ్మవచ్చా? యూనివర్స్ ప్లీజ్ పెండిలం, ఈ పర్సన్ మారింది నిజమేనా కాదా? యూనివర్స్ మీ బ్లెస్సింగ్స్ కావాలి మా వ్యూవర్స్కి. యూనివర్స్ పెండిలం మంచి మెసేజ్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెండిలం ప్లీజ్ ప్లీజ్ పెండిలం ప్లీజ్. ఓకే, ఎస్ అండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు ఎప్పుడు కలుస్తారు? ఇంకెంత టైం పడుతుంది? జాబ్ కెరియర్ కోసం ఎవరైతే ఆలోచిస్తున్నారో వారు కూడా చూడండి. ఓకేనా? మీకు ఏదొచ్చిందో, ఎన్ని మంత్స్ వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారికి ఇంకెంత టైం పడుతుంది? ప్లీజ్ పెండిలం చెప్పండి ప్లీజ్. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు కలవడానికి ఎంత సమయం పడుతుంది? ఎప్పటి వరకు కలుస్తారు? కొంతమంది జూలై ఎండింగ్ నుంచి డిసెంబర్ వరకు కలిసే అవకాశాలు ఉన్నాయండి. ఓకేనా? మరి జాబ్ కోసం ఎదురు చూసేవారికి జాబ్ ఎప్పుడు వస్తుంది? ఇంకా ఎన్ని రోజుల టైం అయితే ఉంది? ప్లీజ్ కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వారికి జూలై నుంచి డిసెంబర్ వరకు టైం ఉంది. జాబ్ కోసం, కెరియర్ కోసం ఆలోచిస్తున్న వారికి ఇంకెంత టైం పడుతుంది? మీకు ఆగస్టు సెప్టెంబర్ నుంచి టైం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి వరకు మీకు మంచి జాబ్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఓకేనా? ఓకే, థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు అయితే ఆ పరమశివయ్య ఆశీస్సులతోటి ఈ వీడియో అందరూ చూసిన వారందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. వారందరికీ కూడా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, మీతో మీ స్నేహపట్ల రేపటి కంటెంట్లో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో అందరికీ యూనివర్స్ ఇచ్చే మెసేజ్ మంచి రిజల్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఇట్లా మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. శివగంగా టారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.